హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హాన్యా వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పూల తోట అయితే ఉంది. ఇదైతే మీరైతే ఫుల్గా చూసేయండి. పూల తోట అంటే పెద్దగా అయితే ఏం ఉండదండి, చిన్నది నార్మల్గా ఒక 5 అట్లా చెట్లు ఉంటాయి. వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉంటాయి ఏంటి అన్నదైతే ఈ వీడియో అండి. ఫుల్గా అయితే చూసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇదైతే కనకాంబరాల చెట్టు అయితే చూపించాను ఇంతకుముందు. ఇది రోజా చెట్టు అండి. ఇంత చిన్న చెట్టుకే చూడండి 2 ఫ్లవర్స్ అయితే పూసాయి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా చిన్న చిన్న మొగ్గలు అయితే వస్తున్నాయి. అవి ఇంకా చాలా ఫ్లవర్స్ అయితే పూసాయి. నెక్స్ట్ ఇదైతే కనకాంబరాల చెట్టు అండి. ఇది చూస్తున్నారు కదా, పసుపు కనకాంబరాల చెట్టు చిన్నదైనా అది కూడా కనకాంబరాలు అయితే కాసింది. మేమైతే మా ఆంధ్ర స్టైల్లో అయితే మేము వీటిని అయితే కనకాంబరాలు అంటాము. మీ విలేజ్లో మీరేమంటారో మీరైతే కామెంట్ చేయండి. మేమైతే కనకాంబరాలు అని అంటాము. ఇప్పుడైతే ఇవైతే కొయ్యాలండి. ఎట్లా కోస్తామో ఒకసారి చూసేయండి. మనం ఎట్లా అంటే అట్లా కోస్తే అవి తెగిపోతాయి కదా, ఒక్కోటి ఇట్లా కొయ్యాలండి. ఒక్కోటి కొయ్యాలి. నా చేతిలో గిన్నె ఉంది, ఒక చేత్తో వీడియో తీస్తూ ఉన్నాను. ఇట్లా కొయ్యాలి. మళ్ళీ నెక్స్ట్ ఇట్లా కోస్తే అవి కొన్ని తెగిపోతాయి. నేను ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలని గుత్తు మొత్తము అయితే తెంపేస్తున్నానండి. అట్లా కొయ్యకూడదు. ఎప్పుడైనా మనం చిన్నగా కోస్తేనే ఒక్కటి కూడా కట్ అవ్వకుండా ఉంటుంది. ఇక మా పాప అయితే గిన్నె పట్టుకొని ఉంది. నేను ఫ్లవర్స్ అన్నీ కోసేసాను. పట్టుకొని నడుస్తూ వెళ్తూ ఉంది. నా దగ్గర ఇవ్వమ్మా అంటే అస్సలు ఇవ్వట్లేదండి మా పాప గుండు చేపించాం కాబట్టి అసలు ఇంకా పూలు పెట్టుకోవడానికి కూడా లేదు. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఏవి చెట్లు అయితే ఏం పెద్దగా లేవండి. ఇదైతే మీకు తెలిసిందే కదా, టేబుల్ రోజా. నెక్స్ట్ ఇదేంటో పింక్ కలర్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ బాయ్.